నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత చైనాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రగులుతోంది. డోక్లాం వద్ద సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు మాటల తూటాల్ని పేల్చుకుంటున్నాయి. డోక్లాం ప్రాంతం తమ భూభాగంలోనిదేనని చూపించుకోవడానికి చైనా సరికొత్త మ్యాపుల్ని విడుదల చేసింది. గత నెల 1వ తేదీన డోక్లాంలోని 2 బంకర్లను తొలగించాలని చైనా సైన్యం కోరగా మన దేశం అందుకు తిరస్కరించింది. ఆ తర్వాత వాటిని చైనా బలవంతంగా కూల్చేయడంతో వివాదం రాజుకుంది. తాజాగా సిక్కిం వద్ద భారత్ మరిన్ని బలగాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చలకు సిద్ధమే కానీ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చైనా షరతు విధిస్తోంది. భారత సైన్యాన్ని మరింతగా పెంచడం ద్వారా చైనా ఒత్తిడికి తలొగ్గవనే సంకేతాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; కె పద్మనాభయ్య గారు, పద్మభూషణ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ, ఆస్కీ చైర్మన్; లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పరమ విశిష్ట సేవా పథక గ్రహీత, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ సైనిక ఉన్నతాధికారి; పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. పద్మనాభయ్య గారు, భారత చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. డోక్లాం వద్ద తలెత్తిన తాజా ఉద్రిక్త పరిస్థితుల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? పోయిన వాటికి దీనికి కొంచెం తేడా ఉందండి. ఇది ఇండియాకిను చైనాకి మధ్య జరుగుతున్న విషయం కాదు. ఈ ప్రాబ్లం బిట్వీన్ భూటాన్ అండ్ చైనా. డోక్లాం అన్నారు, అక్కడ చుంబీ వ్యాలీ అని ఒక వ్యాలీ లాగా ఒక చొచ్చుకుని వస్తుంది అనమాట మన భూమిలోకి, వాళ్ళ భాగం కొంత. అక్కడ ట్రై పాయింట్ అని ఒకటి ఉంది. ట్రై పాయింట్ అంటే ఎక్కడైతే భూటాన్, టిబెట్ అంటే చైనా, ఇండియా మీట్ అవుతాయో అక్కడ. ఈ ట్రై పాయింట్ అక్కడ ఉందా లేదా అని చెప్పినది ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే చైనా వాళ్ళు, ఈ సన్నగా ఉన్న భాగం ఏదైతే అక్కడ ఆ 3 కలుస్తాయో ఆ భాగం మాది అంటున్నారు వాళ్ళు. భూటాన్ అంటుంది ఇది మీది కాదని. ఈ ప్రాబ్లం ఇప్పటి నుంచి లేదు, 1954 నుంచి ఉంది. 1954లో ఉంది. 1954లో వాళ్ళకి మ్యాప్ పబ్లిష్ చేశారు. 1958లో ఇంకో మ్యాప్ పబ్లిష్ చేశారు. ఆ తర్వాత డిస్కషన్ జరిగినాయి. 1988లో భూటాన్కి చైనాకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. 98లో ఇంకో అగ్రిమెంట్ జరిగింది, ఇంటీరియం అగ్రిమెంట్ అనుకోండి. ఆ అగ్రిమెంట్లో ఏమన్నారంటే ఉన్నది ఉన్నట్టుగాను, సో దెర్ వుడ్ బి నో ఎస్కలేషన్ ఆఫ్ దట్, నో చేంజ్ ఆఫ్ దట్. అయితే సడన్గా జరిగిన విషయం కాదు ఇది. ఇది చాలా ప్లాన్డ్గా చేసిన విషయం. ఇది చైనా కావాలని చేసిన విషయం. ఎందుకంటే ఇండియా మీద చేస్తే మనం వాళ్ళతో వెళ్ళి పోట్లాడచ్చు. భూటాన్లో చేయటం వల్ల ఇండియా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది దీనికి అని చెప్పేసి, భూటాన్కి ఇండియాకి మధ్యలో ఒక మైత్రి అగ్రిమెంట్ ఒకటి ఉంది. 1948లో మనం చేసాం, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అది 2007లో మళ్ళీ దాన్ని పటిష్టం చేసి కొంచెం 2 మార్పులు చేసి పెట్టాం. ఇంతకుముందు భూటాన్ యొక్క ఫారెన్ పాలసీ అంతా కూడా మనమే చూసాం, డిఫెన్స్ ఫారెన్ పాలసీ కూడా. తర్వాత 2007లో ఏం జరిగిందంటే, అది అంత డైరెక్ట్గా లేకపోయినా మా ఇద్దరికి ఒకళ్ళని సంప్రదించుకుని ఏ విషయమైనా మరి చేస్తామని, ఆర్మీ అది ఫారెన్ అఫైర్స్ కానీ డిఫెన్స్ కానీ. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది ప్రాబ్లమ్ ఈజ్ బిట్వీన్ భూటాన్ అండ్ చైనా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు సిక్కిం పేరు ఒకటి ఉంది. సిక్కిం ఇది పార్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి సిక్కిం గురించి సెపరేట్గా మాట్లాడాల్సిన పని లేదు. సిక్కింకి చైనాకి బార్డర్ ప్రాబ్లం లేనే లేదు అసలు. ఇది పరిస్థితి. అయితే వీళ్ళు ఎందుకు చేశారు? కావాలని చేశారంటున్నాను కదా. ఈ కావాలని చేయడానికి కారణం ఏమంటే, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇక్కడికి వచ్చిన. అయితే 2014 నుంచి 2017 వరకు పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ పోయింది. దానికి కారణాలు ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఉన్నాయి, మన దగ్గర నుంచి కూడా కొన్ని ఉన్నాయి. OBOR అంటే 1 బెల్ట్ 1 రోడ్ అన్న ఇది ప్రపంచం అంతా కూడా వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు, ఇండియా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక విధమైన సంతోషం ఉండేది. వాళ్ళు దే వుడ్ హ్యావ్ సైడ్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్. అది మనం వెళ్ళలేదు, అందులో పాల్గొనలేదు. అది కారణం ఏంటంటే, ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఏదైతే ఉందో మన ఆక్యుపైడ్ కాశ్మీర్ భాగంలోంచి వెళ్తా ఉంది. మా సావరెనిటీ ఇష్యూస్ మీరు దృష్టిలో తీసుకోలేదు, అందువల్ల మేము రావని చెప్పాము. తర్వాత మనం అమెరికాకి చాలా దగ్గరగా వెళ్ళటం ఇంతకుముందు, అండ్ దెన్ అమెరికాతో ఈ మ్యారిటైమ్ ఇష్యూ ఉంది వీళ్ళది, ఆ ఇష్యూలో మనం వీళ్ళని సపోర్ట్ చేయటం, ఇదంతా చూస్తుంటే వాచ్ చేస్తున్నారు వాళ్ళు. వాచ్ చేస్తున్న ఇంకో విషయం కూడా జరిగింది. ఆ విషయం ఏంటంటే, ఈ చైనా అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మన వాడు దిస్ ఫెలో డొనాల్డ్ ట్రంప్ చైనా మీద చాలా విరుసుగుపడ్డాడు. మీరు కరెన్సీ మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, తర్వాత మా డెఫిషియన్సీ అంతా జరిగింది, మా ఉద్యోగాలన్నీ పోయినాయి, తర్వాత నార్త్ కొరియాని మీరు కంట్రోల్ చేయట్లేదు, ఇలాంటివన్నీ కూడా అన్నాడు. అయితే ఈ హ్యాస్ చేంజ్ హి స్టాన్స్
ఇప్పుడు మొన్న లాస్ట్ దీంట్లో ఆయన టెక్సస్లో ఫ్లోరిడాలో ఆయన స్థావరం ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి ఇతని డాటర్ ఉందో చూడండి. ఇప్పుడు డాటర్ ఈజ్ ఎ గ్రేట్ హిట్ ఇన్ చైనా, పెద్ద గ్రేట్ హిట్. దే కాల్ హర్ ఏ గాడెస్. సో షీ ఈజ్ ఏ సెలబ్రిటీ దేర్. ఆవిడ వస్తువులన్నీ కూడా అక్కడ ఇలా పెడితే అలా అమ్ముడైపోతున్నాయి అనమాట. వాళ్ళ రిలేషన్స్ వాళ్ళే పెరిగాయి బిట్వీన్ చైనా అండ్ ఇది. ఇప్పుడు ఈ చైనీస్ ప్రెసిడెంట్ మొన్న అన్నాడు, అది మీరు అమెరికా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుందంటే అది సూపర్ఫిషియల్ వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయరని. అది మనం ఒకటి కొంచెం గుర్తుంచుకోవాలి. నరసింహారావు గారు, డోక్లాం వివాదంతో పాటు భారత చైనా దేశాల మధ్య అనేక విభేదాలు ఉన్నాయి, సరిహద్దు విభేదాలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి రెండు దేశాల మధ్య అసలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటానికి మూలాల్ని ఏ కోణంలో చూడాలంటారు? చైనా ఏమో మోనోలిథిక్ అథారిటీ, కింద నుంచి పైదాకా కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ అథారిటీ. వాళ్ళు కేవలం కేంద్ర స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారా భారతదేశం మీద విరోధ భావన ప్రకటించాలని కానీ, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, లేక స్థానికంగా ఉండే సైనిక అధికారులు తీసుకున్నారా, లేక ఎవరు తీసుకున్నారు అన్నది నిజంగా తేలని సమస్య. వాళ్ళ మోడీ గారు చెప్పాడు లాస్ట్ టైం, ఇప్పటి నుంచి మాకు ఇద్దరికి విభేదాలు ఉన్నా కానీ ఒక తుపాకీ కూడా పేలలేదని. అది వాస్తవం. వాళ్ళు కూడా ఎప్పుడు దాడి చేస్తారు కానీ ఇప్పుడు తీవ్ర స్థాయికి తీసుకెళ్తాక ఇప్పుడు వాళ్ళు ప్రయత్నించుకోకుండా అది ఒక సరిహద్దు సమస్య ఎలా చెలరేగుతుంది. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ కారణమా, లేక నిజంగా ప్రభుత్వం కారణమా, చైనా ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ కారణమా అంటే చెప్పలేం. వాళ్ళ చైనా కూడా అనేక ఇబ్బందులు ఉంది. వాళ్ళ బోర్డర్స్లో సమస్యలు పెట్టుకునే అంత స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళకి ఆర్థిక సమస్యలు వచ్చినాయి, వాళ్ళకి నిరుద్యోగ సమస్య వచ్చింది, వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా కూడా డిసెంట్ పెరుగుతుంది అనేక కేంద్రాల్లో. అందువల్ల అక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా ఒకే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. దాని పట్ల జనం అంతా కూడా ఎగతాళి చేసుకుంటారని మొన్న కోహెల్ చెప్పాడు, అతను పుస్తకం రాశాడు, సూపర్ పవర్ అనే పుస్తకంలో. అలా వాళ్ళ మరి చైనాకి మనకి వివాదం అంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఏ స్థాయిలో పరిష్కరించుకోవాలన్నది మనకి ఏకైక సమస్య. మనకు వాళ్ళ మీద విరోధం లేదు, వాళ్ళ మీద యుద్ధానికి మనం సన్నద్ధంగా లేము, ఎవరి మీద యుద్ధానికి సన్నద్ధంగా లేము. అయినప్పుడు ఆ వివాదం ఏమైనా వస్తే దాని మీద చర్చలు జరగాలి. యాక్టివ్ ఫారిన్ మినిస్టర్ పెట్టి వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో మనం మాట్లాడవచ్చు, మన వాళ్ళతో వాళ్ళు మాట్లాడవచ్చు. అలా దాన్ని ఒక సమస్యని హృదయపూర్వకంగా ఎలా పరిష్కరించుకోవాలన్న ఆలోచన రెండు దేశాలను కనపట్ల. లెఫ్టినెంట్ జనరల్ రెడ్డి గారు, డోక్లాం ప్రాంతం తమ భూభాగానికే చెందుతుందని చైనా సరికొత్తగా మ్యాపుల్ని కూడా విడుదల చేసింది. మరి డోక్లాం విషయంలో చైనా చేస్తున్న కుట్రల్ని ఏ విధంగా చూడాలంటారు? ముందు సిక్కిం ఉండేది. సిక్కిం వాజ్ అ ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియా. అదొక స్టేటస్ డిఫరెంట్గా ఉండేది. తర్వాత ఇండియాలో భాగంలో అయిపోయింది. దానికి చైనా చాలా అబ్జెక్ట్ చేసింది. ఎందుకంటే ఇంటర్నల్ కూడా అబ్జెక్ట్ అయింది. ఎందుకంటే ఒక దేశం ఉన్నదాన్ని ఇంకో దేశంలో కలిసిపోవటం అనేది పెద్ద ఒప్పుకోదగ్గ విషయం కాదు. కొన్ని ముఖ్యంగా బోర్డర్లో ఉండేది. భూటాన్ కూడా ఒక రకంగా ఇండియా టేమ్డ్ కంట్రీ. ఫస్ట్ ఎవరికైనా ఇండియాకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఓటు మనకు వచ్చేది భూటాన్ నుంచే. సో వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం కంట్రోల్ చేసే బడ్జెట్. కానీ ఎప్పుడు వాళ్ళతోటి ఉండే అగ్రిమెంట్స్, బ్రిటిష్ టైంలో ఉండే అగ్రిమెంట్స్ కూడా ప్రొటెక్టరేట్ స్టేటస్లోనే ఉన్నాయి, కానీ ఇండిపెండెంట్ కంట్రీ. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీరు చూస్తే 1993లో మనకి నథులా బార్డర్, నథులా బార్డర్ ఇస్ నోన్. లా అంటే పాస్ అండి. డొక్లా, నథులా, జలపుల, బొమ్లా ఇట్లాంటి లా అంటే ఒక పాస్ అనమాట. ఈ సిల్క్ రూట్స్ అన్నీ ఆ పాస్లో నుంచి వస్తుండేవి. ఈ గాడిదలు కానీ, గుర్రాలు కానీ, కంచెర గాడిదలు కానీ అన్నీ దాంట్లో నుంచి వస్తుండే అనమాట. ఇదొక పాస్, ఇదొక చిన్న రూట్ అనమాట పోవటానికి రావటానికి. నథులా ఇది చుంబి వ్యాలీ, అట్నుంచి పోద్ది. అట్నుంచి డైరెక్ట్ నార్త్. ఈ ఏరియాలో డిస్ప్యూట్ అనేది ఒక చిన్న గ్రేజింగ్ డిస్ప్యూట్సే కానీ మిలిటరీ డిస్ప్యూట్స్ కాదు. నార్త్ సిక్కింలో ఉన్న డిస్ప్యూట్స్. ఎందుకంటే నేను ఆ ఏరియాలో ఆపరేట్ చేశాను కాబట్టి ఫర్ ఎ లాంగ్ పీరియడ్ నాకు ఏరియా మొత్తం తెలుసు అది ఏరియా. ఇకపోతే ఈ చుంబి వ్యాలీ అనేది సిల్క్ రూట్కి సంబంధించిన ఇది. డరైలామా వచ్చింది కూడా ఆ రూట్ నుంచే మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా. సో దానికిను డిస్టెన్స్ రెంట్కి చాలా దగ్గర. ఈ ట్రై జంక్షన్ అనేది ఒకప్పుడు సిక్కింగా ఉన్నప్పుడు, ఇప్పుడు భారతదేశం ఉన్నప్పుడు, ఆ తట్టు టిబెట్, ఈ తట్టు భూటాను, అది ట్రై జంక్షన్ అంటారు. ఆ ట్రై జంక్షన్ ఒక మిడ్ పాయింట్గా తీసుకొని మెక్మోహన్ లైన్ డ్రా చేసిన లైన్ అది. అక్కడి నుంచి డిస్ప్యూట్ అనేది భూటాన్ కనుక తీసుకుంటే మార్జినల్ డిస్ప్యూట్, మన రైతులకు ఉండే డిస్ప్యూట్ లాంటిది, పెద్దది విషయం కాదు అది. ఇకపోతే అక్కడి నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే సిక్కిం సిలిగురి కారిడార్, నార్త్ బెంగాల్లో సిలిగురి కారిడార్ అంటారు. బిట్వీన్ భూటాన్ బంగ్లాదేశ్కి మధ్యలో ఉండే కారిడారు జస్ట్ అబౌట్ 75 కిలోమీటర్స్ కారిడార్. సో ఓ చికెన్ లెగ్ లాగా ఉంటుంది అన్నమాట, చిన్న కారిడార్. అది కానీ కట్ ఆఫ్ అయితే మెయిన్ ల్యాండ్ ఇండియా కట్ అయిపోద్ది.
ఇది మొదటి నుంచి మనకు ఉండే ఫియర్ అనమాట. అది మొదటి నుంచి స్ట్రాటజిక్ ప్లానింగ్ ఎప్పుడు, ఐఎమ్ టాకింగ్ మిలిటరీ ప్లానింగ్ ఎప్పుడు చైనాలో జరిగినా సరే ఫస్ట్ అక్కడే జరుగుద్ది. అందువల్ల ఏంటంటే భూటాన్ వాళ్ళకి ఇంపార్టెంట్, భూటాన్ని డిస్ప్యూట్లో పెట్టడం ఇంపార్టెంట్. చైనా మీరు గమనిస్తే ఏ పని చేసినా సరే లాంగ్ టర్మ్ పని చేస్తారు, షార్ట్ టర్మ్ నీజర్క్ రియాక్షన్స్ చేయరు. 1993లో జరిగిన గొడవల వల్ల ఏ గ్రేట్ పర్సనాలిటీ లైక్ పివి నరసింహారావు ఓన్లీ కుడ్ గెట్ ఏ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ సైన్డ్. అట్లాంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో ఇట్లా డిస్ప్యూట్ రానికి కారణమే లేదు. మనం ఎప్పుడు మొబిలైజ్ చేయాలి ఆడకి. భూటాన్, మన ఇండియన్ ఆర్మీ భూటాన్కి ఎంట్రీ కాదు, ఒక ఎంట్రీ అయితే స్పెసిఫిక్ పాయింట్లో ఎంటర్ అవ్వాలి, స్పెసిఫిక్ ఇష్యూలో స్పెసిఫిక్ పాయింట్లో. ఉల్ఫా అస్సాంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఉల్ఫా పోయి ఈస్టర్న్ భూటాన్లో దాముకున్నప్పుడు మనం పోయి తీసుకొని మనం ఇవాక్యువేట్ చేసి ఇవిక్ట్ చేసేసి మనం మళ్ళీ క్యాప్చర్ చేసి రెస్టోర్ చేసాం బ్యాక్ టు ద కింగ్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు భూటాన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీని రిక్వెస్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆర్మీ పోవాల్సి వచ్చింది అక్కడికి. దామోదర్ ప్రసాద్ గారు, 1962 తర్వాత భారత్ చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరి మరోవైపు చూసినట్లయితే డోక్లాం దగ్గర మన దేశం భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. మరి ఈ మోహరింపు చైనాకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలను పంపిస్తోంది? చైనా ఒక కవింపు చర్య, ఒక రకమైన రెచ్చగొట్టేటువంటి ఒక సామరస్యంగా అయితే ఎవరు చర్చించుకోను, ఒక సైనిక అధికారులు కావచ్చు లేదా ఇతర రక్షణ రంగంలో దౌత్యపరంగా ఏదైనా చిన్నపాటి వివాదం ఏదైనా ఉంటే ఆ రకంగా ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని కనుగొనకుండా వాళ్ళు ఏకంగా ఒక బలం మాది ఉంది, ఒక అజేయమైనటువంటి ప్రజా విముక్తి సైన్యం మాది, ఎక్కడైనా మేము ఏమైనా చేయగలటువంటి. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచీకరణ, ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలు వాళ్ళు ఉపసంహరించుకుంటూ వెనక్కి వెళ్తున్న, వాళ్ళ షెల్లోకి వాళ్ళు వెళ్తున్న దశలో ఇప్పుడు ప్రపంచీకరణను భుజాన వేసుకుని నేను నడిపిస్తాను నేను అనేటువంటి ఒక నాయకత్వ కార్యక్రమాన్ని చైనా చేపట్టింది. తర్వాత అందుకనే అమెరికా కూడా ఇంతకుముందు ట్రంప్ ఏం మాట్లాడినప్పటికీ కూడా దాదాపు $400 బిలియన్ యొక్క మిగులు చైనాకు ఉంది అక్కడ. అందువల్ల ఇప్పుడు చైనా ఆర్థికంగా అమెరికా మన అగ్రదేశంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు రుణపడి ఉన్నారు చైనాకు. అందువల్ల వాళ్ళు చెప్పినంత హుంకరింపులు చేస్తే చేయవచ్చునేమో కానీ వాస్తవంగా దాడులు కానీ వాణిజ్య యుద్ధాలు కానీ చేసి లాభపడే పరిస్థితి లేదు. సర్దుబాటు సామరస్యం. ఎందుకంటే ట్రంప్ మొదట చాలామంది అనుకున్నారు వేరే ఒక భిన్నమైన వైఖరులు అనుసరిస్తాడు, ఆయన ఒక గొప్ప మార్పులు తీసుకొస్తాడు. అది ఏమీ జరగదు. ఎందుకంటే ఒక గత 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో దాదాపు ఉద్యోగాలు కొట్టేశారంటే మీరు ఎక్కడ పెట్టుబడి శ్రమ ఎక్కడికైనా ప్రపంచానికి తరలించేటువంటి మార్పు చేసేటువంటి ఒక ప్రపంచీకరణను ప్రారంభించిన తర్వాత అక్కడ అమెరికన్ కోటీశ్వర్లకు, పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు ఎక్కడ ₹100 పనిచేసే వాళ్ళకంటే ₹10 పనిచేసే వాళ్ళకు వాళ్ళు ఎన్నుకుంటారు. అందువల్ల ఈ పూర్వరంగంలో చైనా తన ప్రాబల్య విస్తరణను ఒక మహత్వాకాంక్ష ఒకటి చైనాకు ఉంది. ఒకటి ఒక అగ్రదేశంగా అమెరికా వాళ్ళు సనగిల్లిపోతున్నారు, బలహీనపడుతున్నది. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ బలహీనపడుతుంది. చైనాలో ఏ వ్యవస్థ ఉన్నది అనేది కూడా ఇప్పుడు చాలామంది కనిపిస్తుంది. మావో సైటింగ్ చేసిన ఒక సాంస్కృతిక విప్లవం తర్వాత ఒక శారీరక శ్రమకు మేధో శ్రమకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఒకరోజు లేనటువంటి ఒక దురవగాహనతో ఒకరోజుతో జరిగేది కదా మేధావులకి. ఈ రకమైనటువంటి ఆ రకమైన విధ్వంసాన్ని డెంగ్ సియాపింగ్ గుర్తించి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆయన కొన్ని సంస్కరణలు ప్రారంభించారు. అది ఇప్పుడు పెట్టుబడిదారీ దేశాల్లో అంటే ఇక్కడ పరిశ్రమల్ని వ్యక్తిగతమైనటువంటి ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ఇతర పాశ్చాత్య దేశాలతో పోటీ పడి వాళ్ళకన్నా పైచేయి సాధించేటువంటి క్రమంలో ఇప్పుడు మన భారతదేశం కూడా వాళ్లకు ఒక పోటీదారుగా ఉంది. పద్మనాభి గారు, డోక్లాం సరిహద్దు దగ్గర మన దేశం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ సైన్యాన్ని ఉపసంహరించుకున్నప్పుడే తాను చర్చలకు సిద్ధమని చెప్పి చైనా స్పష్టంగా ప్రకటిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో మన దేశం వ్యూహం ఏ విధంగా ఉండాలి? రెండే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఒకటి ఎస్కలేషన్, అంటే యుద్ధం కాకపోవచ్చును కంప్లీట్గాను, కాకపోతే క్లాషెస్. రెండోది విత్డ్రా చేసుకోవడం. నేను చెప్పినట్టు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి మనం. ఆయన చెప్పారు చూడండి, టాక్స్, యూ షుడ్ ఇమీడియట్లీ ఇనిషియేట్ టాక్స్. మన బంకర్స్ కట్టి 2 ఏళ్ళైనాయి, పాత బంకర్స్ అవి. ఇప్పుడు వచ్చి ఇది చేస్తున్నారు, ఇప్పుడు కొత్త రోడ్డు కడుతున్నారు. ఇప్పుడు ఆ డిస్ప్యూటెడ్ ఏరియాలో కొత్త రోడ్డు ఎందుకు కట్టాలా? కొంచెం ఆపండి మీరు, ఈ సమస్య అయ్యేంతవరకు నచ్చ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు కవ్వింపు చర్యలే అది కూడా డౌట్ లేదు. మనం కూడా విత్డ్రా చేయాలి. అది
డైరెక్ట్గానే ఇంకా వేరే థర్డ్ పార్టీ అక్కర్లేదు, ఇక్కడ పాకిస్తాన్ అక్కర్లేదు, అమెరికా అక్కర్లేదు. ఐ థింక్ నెగోషియేషన్ జరగాలి, లేకపోతే ఇది ఎస్కలేట్ అవుతుంది. కారణం ఏమిటంటే వీళ్ళు ఈజీగా తీసుకోలేదు ఇది. తర్వాత ఇది ఎప్పుడు జరిగిందంటే మోదీ గారు ఆయన్ని కజకిస్తాన్లో మీట్ అయ్యాడు, బయలాటరల్ డిస్కషన్. మీట్ అయిన ఒక 4 రోజుల్లోనే ఇది మొదలైంది ఇది. కాబట్టి ఇది లోకల్ ఇది కాదు. వీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇది లోకల్ కమాండర్స్ చేస్తున్నదా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసి జరిగిందా అని. నాకు ఏ విధమైన డౌట్ లేదు, ఇది కంప్లీట్లీ సెంట్రల్ కంట్రోల్, సెంట్రల్ మానిటర్డ్ అక్కడ. ఎందుకంటే ఈ చైనీస్ ఆర్మీకి ఆ అథారిటీ లేదు టు ఇనిషియేట్ అక్రాస్ అనదర్ కంట్రీ. ఇంకోటి, చైనా 14 ఇవి ఉన్నాయండి దానికి బోర్డర్స్, 14 దేశాలు ఉన్నాయి బోర్డరింగ్ స్టేట్స్. 14 దేశాలతో కూడా వాళ్ళు 13 దేశాలతో దే హ్యావ్ రీచ్డ్ అన్ అగ్రిమెంట్. ఇండియా ఒక్కదాంతోనే దే హ్యావ్ నాట్ రీచ్ ది అగ్రిమెంట్ టిల్ నౌ. అది అవ్వకపోవడానికి కారణం ఈ కాంపిటీషన్. ఈ ఇద్దరిలో ఎవరు ఏమిటి, ఏషియా యొక్క ఆధిపత్యం చైనాకు వెళ్తుందా లేకపోతే ఇండియాకు వెళ్తుందా? ఇండియాకి డైరెక్ట్గా వెళ్ళదు, అమెరికా వగైరా సపోర్ట్ చేస్తే మనం ఏమన్నా అవుతాము అని. ఆ పరిస్థితి ఇంకా రాలేదు. ఇంకా అనదర్ 10-15 years వరకు మనం చైనాతో కంపీట్ చేయగలం ఎకనామిక్ దీంట్లో కానీ డిఫెన్స్ దీంట్లో కానీ అన్న పరిస్థితి రానే రాదు. ఒక 15 ఏళ్ల వరకు ఆ సమస్య లేదు. ఇట్ ఈజ్ ఎ సుపీరియర్ పవర్. నరసింహారావు గారు, ఎన్ఎస్జీ వంటి అంశాల్లో అంతర్జాతీయంగా మన దేశానికి మద్దతు లభిస్తోంది. అయితే ఈ విషయంలో చైనా మాత్రం మన దేశానికి మోకాలు అడ్డుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే పాకిస్తాన్ కూడా చైనా తీవ్రంగా మద్దతిస్తోంది. మరి చైనా యొక్క ద్వంద్వ వైఖరిని ఏ కోణంలోంచి నిశ్చితంగా చూడాలి? ద్వంద్వ వైఖరి కాదు, పరస్పర విరుద్ధమైన వైఖరి. మాది సోషలిస్ట్ ప్రభుత్వం అంటారు, కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటారు. వాళ్ళ మన దేశంలో కన్నా బిలియనీర్స్ అక్కడ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ మా దేశంలో దోపిడీ లేదు, శ్రమ దోపిడీ లేదు అంటారు. జరుగుతుందంతా శ్రమ దోపిడీ అని అక్కడ అందరూ చెబుతున్నారు. అలాగే మాకు సామ్రాజ్యవాద కాంక్ష లేదంటారు. వాళ్ళకున్న సామ్రాజ్యవాద కాంక్ష ఎక్కడ కనపడలేదు, ఏ దేశానికి కనపడలేదు. ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ ఆధునిక కాలంలో ఎవరికాళ్ళు ఐసోలేట్ అవుతున్నారు. అంతే తప్ప ఇంకో రాష్ట్రాన్ని ఇంకో దేశాన్ని ఆక్రమించాలంటే దానివల్ల లాభం లేకపోతే నష్టం వస్తుంది. వాళ్ళందరూ కాపాడాలి కదా, అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ బాగోలు తోడాలి. పూర్వం మొఘలాయి చక్రవర్తుల్లాగా బ్రిటిష్ పాలకుల్లాగా ఇంకో దేశాన్ని ఆక్రమించి అక్కడిని దోచుకోవడం అనేది వాళ్ళు సాధ్యం కాదు ఎవరికి కూడా. మరి వీళ్ళు చైనా వాళ్ళకి ఆ పరస్పర విరుద్ధమైన వాళ్ళకి క్లారిటీ లేదు, అనేక విషయాల్లో క్లారిటీ లేదు. ఆ దేశానికి ఆ పాలసీ క్లారిటీ లేదు. అసలు పాలసీ మనం ఎటువంటి పాలసీ అవలంబించాలి, భారతదేశం మీద పట్ల ఎటువంటి పాలసీ, పాకిస్తాన్ పట్ల ఎటువంటి పాలసీ. భారతదేశం ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్. వాళ్ళు సరే డెమోక్రసీ, వాళ్ళు మా పీపుల్స్ డెమోక్రసీ అంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ చైనాలో ఉన్న ఒక నియంతృత్వ పోకడలని, అక్కడ ఉన్న డెమోక్రసీని, అక్కడ ఉన్న ఉగ్రవాదాలని వీళ్ళు కూడా సమర్థిస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఎందుకు సమర్థిస్తున్నారంటే దానికి స్పష్టత లేదు. అలాగే చైనా అమెరికాతో అంటకాగుతున్నారు. నిన్నదాకా అమెరికాని తిట్టిన వాళ్ళు అమెరికాతో ఎందుకు అంటకాగాల్సిన పరిస్థితి వచ్చిందంటే స్పష్టత లేదు. అందువల్ల చైనా పరస్పర విరుద్ధమైన వైఖరులతో అసలు ఒక స్పష్టత లేకుండా, ఒక విధానం లేకుండా కొట్టు మిట్టాడుతోంది. లెఫ్టినెంట్ జనరల్ రెడ్డి గారు, భారత సముద్రాల చుట్టూ ఓడరేవుల్ని, నౌకాదళ స్థావరాలని చైనా ఏర్పాటు చేసుకుంది. భారత్ని చక్రబంధనంలో ఇరికించడానికి, మన దేశం చుట్టూ పాగా వేయడానికి ప్రయత్నం చేస్తోంది. మరి చైనా వ్యూహాల్ని ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలి? సౌత్ చైనా సీ, ఇండియన్ ఓషన్, ఇవన్నీ ఒక లింక్ లాగా తీసుకుంటే అటు పెసిఫిక్ కూడా వస్తుంది. ఇట్లా ఇట్స్ నాట్ డివైడ్ ఆఫ్ పెసిఫిక్. ఈ బ్లూ వాటర్ నేవీ అనేది ఒక స్ట్రాటజిక్ నేవీ. చైనా స్టిల్ నాట్ డెవలప్డ్. నేవీ ఎక్స్క్లూజివ్గా కనుక తీసుకుంటే ఇండియన్ నేవీ, చైనీస్ నేవీ ఇస్ ఎట్ పార్. మనకి ఒకరు ఎడ్జ్ ఉంది. ఒకరు ప్యూర్ నేవీ తీసుకుంటాను, ప్యూర్ నేవీ అంటున్నాను అనమాట. కానీ ఎప్పుడైనా సరే చైనా హిస్టరీ కనుక తీసుకుంటే వాళ్ళు యుద్ధాన్ని సీస్కి కానీ ఎయిర్కి కానీ తీసుకోవాలి. ఎప్పుడు ల్యాండ్ లాక్డే అది. వాళ్ళు జపాన్ తోటి ఎన్నో రకాలుగా క్లాష్ అయినా కూడా వాళ్ళు దే క్లాష్డ్ ఓన్లీ ఆన్ ద ల్యాండ్, ఓన్లీ ల్యాండ్. దేర్ స్ట్రాంగ్ పాయింట్ అదనమాట. అమెరికా ఎక్కడ చూసినా సరే ఇటు చూసుకొని మెడగాస్కర్ టు ఆల్ దీస్ ప్లేసెస్, ఇండియన్ ఓషన్ మొత్తం వాళ్ళ పోస్టులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చైనాని ట్రస్ట్ అనేది చాలా తక్కువ. ట్రస్ట్ మీరు చెప్పినట్టుగానే చైనాని నమ్మేవాళ్ళు లాంగ్ టర్మ్లో చాలా తక్కువ ఉంటారు. భూటాన్కి చైనాకి డిప్లొమాటిక్ రిలేషన్షిప్ లేదు. భూటాన్ ఈజ్ త్రూ ఇండియా ఓన్లీ. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒకవేళ రేపు నెగోషియేషన్ జరగాలంటే ఇండియా చేయాలి నెగోషియేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇంతకుముందు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినాయి. అందువల్ల ఏంటంటే రేపు ఎప్పుడైనా సరే మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు కానీ, విత్డ్రాల్ చేసుకున్నప్పుడు కానీ, బహుశా 7th July జర్మనీలో మోదీ జీ మీట్ అయినప్పుడు మేబీ ఏ బిగ్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్
ఇకపోతే ఈ సౌత్ చైనా సీది ఒక ఇండియాకే కాదు ఇంట్రెస్ట్, ఇండియాకి అసలు ఇంట్రెస్ట్ లేదు అక్కడ. ఒక జస్ట్ షో యువర్ ప్లేస్. ఇది అమెరికన్ ఇంట్రెస్ట్ చాలా ఉంది, ఎందుకంటే జపనీస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. జపనీస్కి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో, సౌత్ కొరియాకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో, తైవాన్కి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా అమెరికన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ 3 దేశాలు వాళ్ళ అమెరికన్ ప్రొటెక్టెడ్ దేశాలు ఈ 3. దామోదర ప్రసాద్ గారు, మన దేశం అమెరికా, జపాన్ వంటి దేశాలతో స్నేహ బాంధవ్యాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు చైనా సరిహద్దు దేశాలతో కూడా మన దేశం సత్సంబంధాలను పెట్టుకుంటోంది. మరి ఈ పరిస్థితుల్లో చైనాని పూర్తిగా నిలువరించడానికి మోదీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి? తూర్పు ఆగ్నేయాసియా దేశాలతోనూ ఇతర తూర్పు దేశాలతో, జపాన్తో కానీ, మిగతా వియత్నాంతో కానీ, ఇతర థాయిలాండ్, ఇతర దేశాలతో మనము స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం కూడా సహజంగా అందరికీ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతున్నారు. ఈ సముద్ర జలాల్లో ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం వివాదం ఫిలిప్పీన్స్ వ్యతిరేకిస్తోంది, వియత్నాం వ్యతిరేకించింది, చాలా దేశాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. ప్రధానంగా మనం దూరంగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా చైనా ఏం చేసిందంటే భారతదేశాన్ని ఉపఖండంలో చక్రబంధంలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక బంగ్లాదేశ్లో పక్కన చిట్టగాంగ్లో కావచ్చు, లేదా బర్మాలో ఇంకొక ప్రాంతంలో కావచ్చు, శ్రీలంకలో అంబన్ తోట అనే ప్రాంతంలో అక్కడ ఉంది, దాన్ని కబళించడానికి కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళు తిప్పికొట్టి ఇది అసలు ఒంటె అరేబియా డారి ఒంటె కథలో భాగంగా మొత్తం కబళించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు భయపడి చిన్న దేశమైనప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ వైపున మరొకటి ఆర్థిక కారిడార్, చైనా పాకిస్తాన్ వేసిన సుదీర్ఘమైన మన ఆక్రమిత కాశ్మీర్, మనకు దేశ రక్షణ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. చైనా చెప్తున్నది ఏమిటంటే మాకు అరేబియా సముద్రానికి ఒక మార్గాన్ని, ఒక దగ్గర సముద్ర మార్గాన్ని మేము వాణిజ్యపరంగా అవకాశాల కోసం ఈ తూర్పు ప్రాంతం చైనా అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నాము. కానీ ఒక అంశం కావచ్చు, కానీ ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రయోజనాలు వ్యూహాత్మకమైనటువంటిది అనేది మనం గుర్తించాలి. అందుకని పాకిస్తాన్లో కూడా ఒక సైనిక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఒక సైనిక ప్రభుత్వ నీడలో నవాజ్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజల్లో కూడా ఇది పాకిస్తాన్ అనేది ఒక క్రమంగా ఒక వలస దేశంగా మారిపోతుందేమో, చైనాకు ఒక ఉపగ్రహ దేశంగా మారుతుందేమో అనేటువంటి భయాందోళనలు ఒక చిన్న స్థాయిలో అయినా మొదలైనాయి. అందువల్ల ఇవన్నీ పక్కంగా మనకు నేపాల్కు మనకు ఒక ఆర్థిక, ఆధ్యాత్మిక సంబంధాలు మనకు, ఎందుకంటే సాంస్కృతిక సంబంధాలు అనేది బలంగా ఉన్నటువంటి దేశం. అయితే చైనా ఏం చేస్తుందంటే అక్కడ చైనా యొక్క సంస్కృతిని, ఇతర విషయాలను వాళ్ళు నేర్పించే పేరిట ధన సహాయం కూడా చేస్తూ అక్కడ పార్టీలను మభ్యపెట్టి వాళ్ళతో గుప్పిట్లో పెట్టుకుని భారత్ను ఏకాకి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని చైనా చేస్తుంది. ఒక పక్క బంగ్లాదేశ్ని, ఒక్కొక్క నేపాల్ని, ఇంకో పక్క బర్మాను, శ్రీలంకను, ఇలా ఉపఖండ దేశాలన్నింటినీ కూడా దూరం చేసి తన ప్రాబల్యాన్ని, విస్తరణను పెంచుకునేటువంటి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని చైనా చేస్తుంది. అదే కాలంలో మీరు అమెరికాతో కలిసి ఈ నౌకా విన్యాసాలు కానీ, ఈ సైనిక విన్యాసాలు కానీ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే అది చేస్తే మేమే చేయాలి, చైనా అమెరికా రెండు కలిసి చేయాలి, కానీ మీరు మరొక దేశం ఉండడానికి లేదు అనేటువంటి అంశం. మరొకటి మన దేశ భద్రతా ప్రయోజనాలకు ముఖ్యమైన అంశం ఏమిటంటే ఐక్యరాజ్య సమితిలో మరి ఎప్పుడు ఈ ఉగ్రవాద సమస్య, పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద అక్కడ సైనిక ISI రెచ్చగొట్టి మన దేశ భద్రతకు అనుక్షణము గత 25 ఏళ్లుగా ఒక తీవ్రమైనటువంటి ముప్పు, ఒక అలజడి వాతావరణాన్ని, ఒక దాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని కట్టడి చేయకపోగా అక్కడ ఉన్న మహమ్మద్ అజర్ అనేటువంటి ఆ జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆ రకంగా పాకిస్తాన్కు పాలుపోసేటువంటి ఒక కార్యక్రమాన్ని చైనా చేపడుతుంది. మన దేశ సముద్ర జలాల్లో ఓడరేవుల్ని, నౌకాదళ స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటున్న చైనా భారత్ చుట్టూ బాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనా ఎత్తుగడలకు దీటుగానే భారత్ పావుల్ని కదుపుతోంది. ఉచ్చులో చిక్కుకోకుండా చైనానే చిక్కుల్లో పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.